హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీదేవి రెడ్డి. వెల్కమ్ టు మై డైలీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి గురువారం అనమాట. సో గురువారం మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్తో వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు ఇది వింటర్ కదా, కొంచెం పరాటాస్ అలా తింటే బాగుంటుంది అనేసి ఇంకా ఈరోజు వచ్చేసి నేను పన్నీర్ పరాటా అయితే చేస్తున్నాను. సో అదే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఫస్ట్ గోధుమ పిండి అనేది ఇంకా జల్లించేసి తడిపేసేసుకుంటే మనకు పరాటాస్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. సో ఇది చాలాసేపు కూడా మనకు కడుపు అనేది ఫిల్లింగ్గా కూడా ఉంటుందన్నమాట, చాలాసేపు ఆకలి వేయకుండా. ఈరోజు వచ్చేసి మేము ఐక్యా వెళ్తున్నాము. అందుకోసం అనేసి కొంచెం లేట్గా అయితే బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసేసి వెళ్తే ఇంకా కొంచెం ఆకలి వేయకుండా ఉంటుంది అనేసి పన్నీర్ పరాఠా అయితే చేస్తున్నాను అనమాట. చాలా ఈజీ ఇది చేయడము. సో ఫస్ట్ అయితే పిండిని ఇలా తడిపేసుకోవాలి. మంచిగా తడిపేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మంచిగా దీన్ని మనము పన్నీర్కి అయితే కావాల్సిన స్టఫ్ రెడీ చేసేసుకున్నంత వరకు ఇది మంచిగా నానుతుందనమాట. సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లం ముక్క, కొంచెం జీలకర్ర వేసి కచ్చాపచ్చగా దంచుకుంటే సరిపోతుంది. సో ఇలా కచాపెచాగా దంచేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి పన్నీర్ ఉంటుంది కదా, దాన్ని అయితే గ్రేట్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇలా మొత్తం పచ్చిమిర్చితో కూడా చేసేసుకోవచ్చు. కాకపోతే నేను కొంచెం కారపొడి అయితే వేస్తున్నాను. ఇలా గ్రేట్ చేసేసుకోవచ్చు, లేదు అంటే కూడా హ్యాండ్స్తో కూడా స్మాష్ చేయొచ్చు అనమాట పన్నీర్ని. కాకపోతే ఇలా చేస్తే మనకు పరాటాస్ అనేది విరిగిపోకుండా చాలా బాగా వస్తాయి అన్నమాట. సో దీంట్లో వచ్చేసి కొంచెము కసూరి మేతి, ఒక 200 గ్రామ్స్ తీసుకున్నాను పన్నీరు. కొద్దిగా కసూరి మేతి, మనము దంచి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి, జీలకర్ర అది ఉంది కదా, అది పేస్ట్ అయితే వేసేస్తున్నాను అనమాట. కొంచెం పసుపు అయితే ఆప్షనల్. కొంచెం పసుపు, కారము, ఇది వచ్చేసి కొంచెము వేయించిన జీలకర్ర పొడి ఉంటుంది కదా, అది వేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఏ పరాటాస్, ఆలు, క్యాలీఫ్లవర్ ఏది చేసినా కానీ వేయించిన జీలకర్ర పొడి వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత సరిపడేంత ఉప్పు, సరిపడేంత కారం అయితే వేసేసుకున్నాను. వేసేసుకొని ఇంకా ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్, చాలా మంచిగా కూడా ఉంటుంది అనమాట ఈ పరాటాస్ వచ్చేసి. సో ఇలా మొత్తము మంచిగా కలిపేసేసుకున్న తర్వాత ఇంకా చపాతీస్ చేసి వాటి మధ్యలో పెట్టేసేసుకోవడము పరాటాస్లో. ఇప్పుడు వచ్చేసి ఇంకా మనము చపాతీస్కి కావాల్సిన కొంచెం పొడిపిండి కావాలి. పొడిపిండి ఇంకా చపాతీ మధ్యలో పెట్టుకోవడానికి మనం తయారు చేసుకున్న స్టఫ్ ఇదంతా తీసుకోవాలన్నమాట. మనం ఇదంతా చేసే వరకు పిండి అనేది మంచిగా నాని చపాతీస్ అనేది మంచిగా స్మూత్గా మెత్తగా వస్తాయి అన్నమాట. కొంచెం చేతులతో ఇలా కొంచెం పెద్దగా చేసుకోవాలి. ఒకవేళ మనకు చేతులతో అంత అలవాటు లేదు అనుకుంటే అది మనం చపాతీ చేసే కర్రతో ఒక 2 సార్లు కొంచెం పెద్దగా చిన్న పూరి సైజు లాగా అనేసేసుకొని ఇంకా
చేస్తే సరిపోతుంది. మనం చేతులతో అంటే ఏమవుతుందంటే మధ్యలో కొద్దిగా తిక్కుగా ఉండి సైడ్లకు పల్చగా వస్తుంది. సో పరాటాస్ అనేది విరిగిపోకుండా మంచిగా వస్తాయి అన్నమాట. కాకపోతే ఇది కొంచెం ప్రాక్టీస్ ఉంటేనే బాగొస్తుంది. లేదు అంటే అవి అనేది విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. స్టఫ్ అనేది బయటికి కూడా వస్తూ ఉంటుంది. సో ఇలా చేసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే కొత్తగా చెయ్యాలి అనుకునే వాళ్ళు చిన్నగా చేయండి. సో దాంతో ఏమవుతుందంటే మనకు పన్నీర్ అది స్టఫ్ అనేది బయటికి రాకుండా విరిగిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇలా చేతులతో మెత్తగా చేతులతో కొంచెం పెద్దగా మన జొన్న రొట్టెలకు ఎలా చేస్తారో అలా కొద్దిగా పెద్దగా అనుకున్న తర్వాత ఇప్పుడు కర్రతో చపాతీ చేసే కర్రతో మనము చపాతీలాగా చేసేసుకుంటే సరిపోతుంది. మధ్యలో కొద్దిగా పొడిపిండి అయితే వేసేసుకొని చేసుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఎవరైనా నా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని నా వీడియోస్ చూడండి. మీకు నచ్చినట్టయితే ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే మటుకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మనము పెంక అనేది వేడెక్కిన తర్వాత ఇంకా చేసుకున్న పరాటా అనేది పెంక మీద వేసేసుకొని చుట్టూ నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నెయ్యితో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నమాట. సో దాని చుట్టూ అనేది నెయ్యి అనేది వేసేసుకోవాలి. మంచిగా రెండు వైపులా అనేది పరాటాస్ని మంచిగా కాల్చుకోవాలి రెండు సైడ్లో. మంచిగా రెండు సైడ్లు కాల్చేసేసుకొని కొంచెం ఇంకాస్త నెయ్యి పెట్టేసేసుకుంటే మన పరాటాస్ అయితే రెడీ అయిపోతుందన్నమాట. సో అన్నీ ఇదే విధంగా చేసుకోవాలి. సో అన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను ఒకటి చూపిస్తాను మీకు. స్టఫింగ్ అనేది లోపల మొత్తం ఈక్వల్గా పడుతుందన్నమాట. ఒక దగ్గర ఎక్కువ ఉండి ఒక దగ్గర తక్కువ ఉండకుండా మనము భక్షాలు ఎలా చేస్తామో సేమ్ అదే ప్రాసెస్. కాకపోతే అది పప్పు పూర్ణం పెడతాం కదా, దీంట్లో వచ్చేసి పన్నీర్ పెడతాం అన్నమాట. కొంచెం ఆవకాయ పచ్చడి అయితే వేసాను నేను. లేదు అంటే పెరుగుతో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. పెరుగులో కాస్త బూందీ అలా వేసుకొని తినొచ్చు, లేదు అంటే ప్లెయిన్ కర్డ్తో కూడా తినొచ్చు. సో మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఇంకా ఇది సెకండ్ టైము టీ అయితే తాగుతున్నాము. ఇది తాగేసిన తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మేము ఐకియాకి అయితే వెళ్తున్నాం అనమాట. ఈరోజు చాలా ఇయర్స్ అయింది ఐకియాకి వెళ్ళి. ఆల్మోస్ట్ కరోనా ముందు అయితే వెళ్ళాము, తర్వాత మళ్ళీ ఇప్పుడే వెళ్తున్నాము. కొంచెం డోర్ మ్యాట్స్ అవి అయితే తీసుకోవాలన్నమాట. సో ఐకియా షాపింగ్ ఎంతమందికి ఇష్టం అనేది కమెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. షాపింగ్ చేయకుండా చూడ్డానికైనా వెళ్ళాలనిపిస్తుంది అనమాట. బాగా అనిపిస్తుంది ఐకియా. కొంచెము మనకు తెలుస్తుంది కూడా కొద్దిగా ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి, ఎలా అనేది కిచెన్ కానీ హాల్ కానీ ఏదైనా బెడ్రూమ్స్ కానీ. సో ఇక్కడైతే కొన్ని క్రాకరీస్ అయితే చూస్తున్నాను. ఇంకా ఫస్ట్ మనకు వాటిపైనే కన్నుబడుతుంది కదా ఐకియాకి రాగానే. నాకైతే చాలా ఇష్టం ఐకియా క్రాకరీస్. ఈరోజు మార్నింగ్ పరాటాస్ చేసినవి కూడా నేను కరోనా ముందు తెచ్చుకున్నాను. సో ఇక్కడైతే మిర్రర్ అయితే చూస్తున్నా అనమాట. బాగుంది మిర్రర్, చాలా బాగుంది. మా షాపింగ్ అయితే అయిపోయింది. ఏం తెచ్చుకోలేదండి, ఒక మంచం ఆర్డర్ చేసాము, తర్వాత డోర్ మ్యాట్స్. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.